ఈరోజు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా కేంద్రంలో ఉన్నాము. ఎమ్మెల్సీ ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టుభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు మన నాగార్జున సాగర్ హాలియా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ పట్టుభద్రుడు ఉన్నారు. వీళ్ళ మాటలలో తెలుసుకుందాం ఎవరు గెలవబోతున్నారు, ఇక్కడ ఎవరికి పట్టం కడుతున్నారనే ఆ విషయం మీద ఇక్కడ అడిగి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి. నమస్తే అండి. మీ పేరేం పేరు? నా పేరు కొట్టి రమేష్ యాదవ్ అండి. ఓకే, ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న గారికి వేయాలని అనుకుంటున్నాము. అతనికి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఆయన ప్రశ్నించే గొంతుక గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అలుపేరుగాని పోరాటం చేసి బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం ప్రజలలో ఆయన పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఆయన అయితేనే మనకి బడుగు బలహీన వర్గాలకి, పేదలకి అందరూ కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న గారిని మేము గెలిపేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా పోయిన ఎలక్షన్లో అతి తక్కువ మెజార్టీతోటి ఓడిపోయడం జరిగింది. ఈసారి ఘన విజయం సాధిస్తాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, దాంతోపాటుగా ఆయన జీరో పాలిటిక్స్కి రావాలని చెప్పి తన ఆస్తులన్నీ గవర్నమెంట్కి అప్పచెప్పి ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తారు? ఇలాంటి నాయకులు ముందుకు రావడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్క నాయకులకు కూడా ఆయన ఒక మార్గదర్శిగా ఉన్నారు. నాయకులు అంటే ఏదో డబ్బులు సంపాదించుకోవడం కాకుండా ప్రజాసేవ కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేస్తుండ్రు. కాబట్టి బడుగు బలహీన వర్గాల కోసం ఆయనను మేము కోరుకుంటున్నాం. ఓకే, ఎంత మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు? నేను 2 లక్షల మెజార్టీతో గెలుస్తాడని నేను భావిస్తున్నాను. నమస్తే సార్. నమస్తే. రేపు 27వ తారీఖు నాడు జరగబోయేటువంటి గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా మన ముందుకు వస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రశ్నించే గొంతుకను నిలబెట్టాలి అనేటువంటి సదుద్దేశంతో తీన్మార్ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం. చదువుకున్నటువంటి మేధావులుగా వారి సమస్యల పరిష్కారానికి తన గొంతును వినిపించి వారి పక్షాన నిలబడతారని ప్రతి ఒక్క విద్యావంతుడు ఈనాడు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో తీన్మార్ మల్లన్నను గెలిపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేము తెలియపరుస్తా ఉన్నాం. పెద్దఊర మండల జడ్పీటీసీ అభిడి కృష్ణారెడ్డి గారితో ఉన్నాము. నమస్తే సార్. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఇటు మల్లన్న గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన జీరో పాలిటిక్స్తోనే రాజకీయాల్లోకి రావాలని చెప్పి తనకున్న ఆస్తి మొత్తం గవర్నమెంట్కి అప్పచెప్పి ఈరోజు గవర్నమెంట్ పోటీ చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తూ ఉన్నారు? మొట్టమొదటిగా మల్లన్న గారు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా వారి గవర్నమెంట్కి స్వాధీనపరిచి నిస్వార్థంగా వారు ఏదైతే రాజకీయాలకు ఆ రోజు వస్తామని ప్రకటించారో ముందుగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో విద్యావంతుల గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా మల్లన్న గారికి టికెట్ ఇచ్చి మరి విద్యావంతుల ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకగా వారి సమస్యలు తీర్చే విధంగా మరి వారికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి విద్యార్థులు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మల్లన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానికి కూడా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాల నుంచి విద్యావంతులంతా కూడా మంచిగా వారికి మద్దతు తెలియజేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వారు మంచి మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అటు ఓటర్స్ అందరూ కూడా మరి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మా వంతు పాత్ర కూడా వారి గెలుపులో భాగస్వామ్యతను తెలియజేస్తా ఉన్నాను. నల్గొండ, వరంగల్, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారిని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం నియంత పాలనను, అక్రమాలను ప్రజలకు తన సోషల్ మీడియా ద్వారా ప్రతి గ్రామ సభల ప్రేతపేయ సామాన్యుని కూడా చేర్చి నియంత పాలన దించినటువంటి ఏకైన వ్యక్తి ఎవరైనా ఉంటే తీన్మార్ మల్లన్న. ఎందుకంటే మనం ఈ రోజు ఈ కాంగ్రెస్ ఇలా ఉన్నదంటే తీన్మార్ మల్లన్న కృషి చాలా విలువైనది. పట్టభద్రుల కోసం ఎనలేని కృషి చేసింది ఎవరైనా ఉంటే రేపు శాసనసభ మండలిలో మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉందంటే తీన్మార్ మల్లన్నకు అవకాశం కల్పించవలసిందిగా. మళ్ళా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే మనకు ఓటు లేదనే
ఎవరు ఊకోకుండా ప్రతి ఒక్క చుట్టాల బంధువులు కానీ స్నేహితుల ద్వారా కానీ తీర్మానం మల్లన్న గురించి చెప్పి వాళ్ళను అమూల్యమైన ఓటు వేయించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అలాగే ఎందుకంటే ఇంకా పట్టభద్రులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనం ఈరోజు ఎందుకు గెలిపించుకోవాల్సింది ఇంకా ముఖ్యమైన పాత్ర ఏంటంటే జైళ్ళల్లో తన కుటుంబాన్ని వదిలి కూడా జైళ్ళల్లో మగ్గి తెలంగాణ కోసం కృషి చేసిన వ్యక్తి తీర్మానం మల్లన్న గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అన్న. మేము ఎమ్మెల్సీ పబ్లిక్ పల్స్ గురించి వచ్చాము. కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న గారు ఉన్నారు. దాంతోపాటుగా కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు గెలిచే అవకాశం ఉన్నారు? 100% కళ్ళు మూసుకొని పట్టభద్రులు అందరూ కూడా ఈసారి తీన్మార్ మల్లన్నకి ఖచ్చితంగా ఓటేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించడం జరుగుతుంది. మల్లన్న గారికి ఎందుకు ఓటేయాలి? ఎందుకంటే గతంలో కూడా కోదండరామ్ గారు చేయకుంటే ఆయన లాస్ట్ టైమే ఎమ్మెల్సీగా అయ్యేవారు. మరి అలా కోదండరామ్ గారు మరి అదేవిధంగా తను మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు చేయడం వల్ల ఈయన సెకండ్ ప్లేస్లోకి రావడం జరిగింది. అదే కోదండరామ్ గారు కనుక లేకుంటే ఖచ్చితంగా ఆ రోజే పల్లా రాజేశ్వరరెడ్డి ప్లేస్లో తీన్మార్ మల్లన్న గారు గెలిచేవారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మద్దతు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెను మార్పులకు మరి అదేవిధంగా ఆయన ప్రశ్నించే గొంతుగా ఎన్నో కార్యక్రమాలను చేసి ప్రజలను చైతన్యవంతం చేసి మరి అదేవిధంగా యువకులను చైతన్యవంతం చేసి గత ప్రభుత్వం ఏదైతే చేయలేదో ఈ యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ వాటన్నిటినీ ప్రశ్నించాలంటే ఇక్కడ కూడా ప్రశ్నించేటటువంటి గొంతుగా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా తన వాగ్దాటిని ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ మరి ముఖ్యంగా యువకులకు మరి చదువుకున్నటువంటి ఈ విద్యార్థులందరికీ కూడా ప్రశ్నించే గొంతుకు కావాలి కాబట్టి తీన్మార్ మల్లన్న అయితే 100% తెలంగాణ ఈ ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాకు ఆయన ప్రశ్నించే గొంతుగా ఖచ్చితంగా పనిచేస్తారని పట్టభద్రుల అభ్యర్థులుగా మేము కూడా భావిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే తను ఉన్న ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చి జీరో పాలిటిక్స్లోకి అడుగుపెట్టారు. దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తారు? 100% ఈ రోజుల్లో మరి కోటాను కోట్లు సంపాదించుకునేదే ఉంది తప్ప మరి తనకున్నటువంటి ఆస్తిని ముందుగానే ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ నేను ఇప్పుడు ఏ రకంగా ఉన్నానో మళ్ళా ఎమ్మెల్సీ పదవి పోయినా ఇంకోటి పోయినా నా స్థిరాస్తి ఇదే రకంగా ఉంటుందని చెప్పుకోవడం ఈ రోజులలో అరుదు. బహుశా భారతదేశ చరిత్రలో ఎలక్షన్స్ ముందుకు పోయేటప్పుడు వెనకట మనం చూడనప్పుడు ఎప్పుడో అప్పుడు ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు ఆ రకంగా చేసిర్రు. మరి ఇవాళ తీన్మార్ మల్లన్న మరి తన యొక్క ఆస్తులన్నింటిని కూడా ప్రభుత్వానికి సరెండర్ చేసి ఇవాళ ప్రజాప్రతినిధిగా నిలబడడం జరిగింది. దాన్ని చదువుకున్నటువంటి యువకులు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా హర్షిస్తూ మరి రేపు జరగబోయేటటువంటి 27న జరగబోయేటటువంటి ఎలక్షన్స్లలో తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటేసి అందరూ గెలిపించవలసిందిగా పట్టభద్రుల తరఫున కోరుకుంటున్నాం. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బహుశా ఇప్పుడు వాళ్ళు నామమాత్రపు మన నల్గొండ పార్లమెంట్లో జరిగిన అభ్యర్థులు కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ నామమాత్రపు అభ్యర్థులను పెట్టిర్రు. మరి వీళ్ళు కూడా నామమాత్రపు అభ్యర్థులే కానీ ఎక్కడ కూడా పోటీ ఇచ్చే తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పుడు పోటీ చేసినటువంటి అభ్యర్థులలో తీన్మార్ మల్లన్నకి ఎవరు కూడా పోటీ లేరు, సాటి రారు.